బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 20 రద్దు మరియు పొదుపులు. కొత్త లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ యొక్క రద్దు మరియు పొదుపు నిబంధనలపై దృష్టి సారిస్తూ సిరీస్ యొక్క 20వ అధ్యాయానికి స్వాగతం. సెక్షన్ 358 రద్దు మరియు పరివర్తన నిబంధనలు. ఈ విభాగం పాత భారతీయ శిక్షా స్మృతి నుండి కొత్త చట్టపరమైన ఫ్రేమ్వర్క్ కి మారడం గురించి వ్యవహరిస్తుంది. చట్టపరమైన ప్రక్రియలో సాఫీగా మార్పు మరియు కొనసాగింపును నిర్ధారిస్తుంది. తెలుసుకోవలసినది ఇక్కడ ఉంది. ఇండియన్ పీనల్ కోడ్ రద్దు. మన నేర న్యాయ వ్యవస్థకు వెన్నెముక అయిన ఇండియన్ పీనల్ కోడ్ అధికారికంగా రద్దు చేయబడింది. ఇది మన చట్టపరమైన ల్యాండ్స్కేప్ లో ఒక స్మారక మార్పును సూచిస్తుంది. ఇది చట్టం యొక్క కొత్త శకానికి మార్గం సుగమం చేస్తుంది. గత కార్యకలాపాల రక్షణ రద్దు చేసినప్పటికీ పాత కోడ్ కింద మునుపటి కార్యకలాపాలు ప్రభావితం కాలేదని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పాత కోడ్ అమలులో ఉన్నప్పుడు ఏదైనా చర్యలు లేదా జరిగిన సంఘటనలు ఇప్పటికీ చెల్లుబాటులో ఉంటాయి. దీని అర్థం మునుపటి కార్యకలాపాలు రద్దు చేయబడిన కోడ్ కింద సక్రమంగా చేసిన లేదా బాధపడ్డ ఏదైనా దాని చెల్లుబాటును కొనసాగిస్తుంది. హక్కులు మరియు బాధ్యతలు. పాత కోడ్ కింద పొందిన లేదా పొందిన అన్ని హక్కులు, అధికారాలు, బాధ్యతలు లేదా బాధ్యతలు చెక్కుచెదరకుండా ఉంటాయి. వ్యక్తులు మరియు సంస్థలు గతంలో ఏర్పాటు చేసిన వారి చట్టపరమైన స్థితిని మరియు బాధ్యతలను కలిగి ఉండేలా ఇది నిర్ధారిస్తుంది. జరిమానాలు మరియు శిక్షలు. పాత కోడ్ ప్రకారం చేసిన నేరాలకు ఏవైనా జరిమానాలు లేదా శిక్షలు ఇప్పటికీ అమలు చేయబడతాయి. న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుతూ అంతరాయం లేకుండా న్యాయమందేలా ఈ నిబంధన నిర్ధారిస్తుంది. చట్టపరమైన ప్రక్రియల కొనసాగింపు. పరివర్తన నిబంధన చట్టపరమైన ప్రక్రియల కొనసాగింపును కూడా కవర్ చేస్తుంది. జరిమానాలు లేదా శిక్షలకు సంబంధించి ఏవైనా పరిశోధనలు లేదా నివారణలు పాత కోడ్ను రద్దు చేయనట్లే కొనసాగవచ్చు. ఇందులో ఇవి ఉన్నాయి. పరిశోధనలు. పాత కోడ్ ప్రకారం నేరాలకు సంబంధించి కొనసాగుతున్న విచారణలు సజావుగా కొనసాగుతాయి. చట్టపరమైన పరిష్కారాలు. పాత కోడ్ క్రింద అందుబాటులో ఉన్న చట్టపరమైన పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి. వ్యక్తులు విధానపరమైన ఆటంకాలు లేకుండా న్యాయం పొందగలరని నిర్ధారిస్తుంది. లీగల్ ప్రొసీడింగ్లు. పాత కోడ్ ప్రకారం ప్రారంభించబడిన ఏదైనా ప్రొసీడింగ్లను కొనసాగించవచ్చు, అమలు చేయవచ్చు మరియు పాత కోడ్ అమలులో ఉన్నట్లుగా జరిమానాలు విధించబడతాయి. న్యాయపరమైన కొనసాగింపును కొనసాగించడానికి మరియు న్యాయ పాలనను సమర్థించడానికి ఈ నిబంధన కీలకం. మునుపటి చర్యల గుర్తింపు. పాత కోడ్ ప్రకారం తీసుకున్న చర్యలు కొత్త సంహితలోని సంబంధిత నిబంధనల ప్రకారం గుర్తించబడతాయి మరియు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడతాయి. ఈ చట్టపరమైన గుర్తింపు స్థిరమైన మరియు ఊహాజనిత చట్టపరమైన వాతావరణాన్ని అందించడం ద్వారా పరివర్తన ద్వారా గత చర్యలు చెల్లవని నిర్ధారిస్తుంది. సాధారణ నిబంధనల చట్టం 1897 యొక్క సాధారణ అప్లికేషన్. ఉప విభాగాలలో ప్రస్తావించబడిన నిర్దిష్ట విషయాలు సాధారణ నిబంధనల చట్టం 1897లోని సెక్షన్ 6 యొక్క సాధారణ అనువర్తనాన్ని పరిమితం చేయవు. దీని అర్థం రద్దు యొక్క ప్రభావాలకు సంబంధించిన సాధారణ సూత్రాలు ఇప్పటికీ వర్తిస్తాయి. సాధారణ నిబంధనల చట్టం రద్దులు చట్టపరమైన వాక్యంలను సృష్టించవని నిర్ధారిస్తుంది. చట్టపరమైన బాధ్యతలు మరియు హక్కుల కొనసాగింపును కాపాడుతుంది. ముగింపులో సెక్షన్ 358 భారతీయ శిక్షా స్మృతి నుండి కొత్త సంహితకు మారడం సజావుగా ఉంటుందని మరియు కొనసాగుతున్న చట్టపరమైన ప్రక్రియలు, హక్కులు లేదా బాధ్యతలకు అంతరాయం కలిగించదని నిర్ధారిస్తుంది. గత కార్యకలాపాలను భద్రపరచడం ద్వారా మరియు చట్టపరమైన చర్యల కొనసాగింపు కోసం అందించడం ద్వారా ఈ ముఖ్యమైన మార్పు సమయంలో ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్థిరత్వం మరియు కొనసాగింపును నిర్వహిస్తుంది. చాప్టర్ 20 యొక్క ఈ వివరణాత్మక స్థూల దృష్టి రద్దు మరియు పొదుపు నిబంధనల యొక్క కీలకమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.